ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. సో ఈ రోజు మీకు ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లేస్ చూపించడానికి డిఎల్ఎఫ్ టు విప్రో సర్కిల్ రోడ్ లో ఉన్న హైదరాబాద్ చాయ్ అడ్డాకి అయితే వచ్చేసాను. అండ్ ఇక్కడ 200కి మించి ఒక్క ఐటమ్ కూడా ఉండదు. అండ్ ఇక్కడ హైయెస్ట్ ప్రైస్ వచ్చేసి 180 ఆర్ 190, అంతకు మించి ఎక్కువైతే ఉండనే ఉండదు. అండ్ టేస్ట్ విషయానికి వచ్చేస్తే చాలా అంటే చాలా బాగుంటుందంట. సో లోపలికి వెళ్దాము. అండ్ ఈ రోజు అసలు నేను ఏం ఆర్డర్ ఇస్తున్నాను అండ్ వాటి టేస్ట్ ఎలా ఉంది అన్నీ చెప్పేస్తాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా లోపలికి అయితే వెళ్ళిపోదాం. వచ్చేసేయండి. సో నేను తినే కంటే ముందు ఏం ఆర్డర్ చేశాను అనేది మీకు లైన్గా నేమ్స్ అయితే చెప్పేస్తాను. అండ్ ఇది వచ్చేసి చికెన్ శాండ్విచ్, వెజ్ పిజ్జా, చీజ్ నగెట్స్, అండ్ ఇది వచ్చేసి చికెన్ చీజ్ బర్గర్, కోల్డ్ కాఫీ, అండ్ ఇది వచ్చేసి బ్లూ కొరాకో. సో ఇవి నేను ఆర్డర్ చేసిన ఐటమ్స్. సో ఒక్కొక్కటి లైన్గా టేస్ట్ చేస్తాను, టేస్ట్ చేసి ఎలా ఉందో కూడా చెప్పేస్తాను. సో ఫస్ట్ శాండ్విచ్. అండ్ పక్కనే విప్రో, మైక్రోసాఫ్ట్ అన్నీ ఉన్నాయి కాబట్టి మంచిగా ఐటీ ఎంప్లాయీస్ రావచ్చు. అండ్ సీరియస్లీ బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ. 200కి మించి ఒక్క ఐటమ్ కూడా లేదు ఇక్కడ. సో ఫస్ట్ శాండ్విచ్. బాగుంది, చాలా పర్ఫెక్ట్గా గ్రిల్ అయింది, చాలా క్రిస్పీగా ఉంది బయట. నైస్ అండి, చాలా బాగుంది. బయట లేయర్ అంతా క్రిస్పీగా అండ్ లోపల ఆ స్టఫ్ అండ్ బ్రెడ్ సాఫ్ట్గా. టేస్ట్ మాత్రం నైస్. శాండ్విచ్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి చీజ్ నగెట్స్ ట్రై చేద్దాం. చీజ్ నగెట్స్ చాలా బాగుంది. అండ్ లోపల మనకి కార్న్ అండ్ క్యాప్సికమ్ ఉందనుకుంటా. టేస్ట్ మొత్తం చాలా బాగున్నాయి. లోపల సాఫ్ట్గా, బయట క్రిస్పీగా. టేస్ట్ మాత్రం అదిరింది. నెక్స్ట్ నా ఫేవరెట్ ఐటమ్ పిజ్జా. చాలా అంటే చాలా బాగుంది. మంచిగా చీజ్ వేశారు అండ్ అలానే కార్న్, క్యాప్సికమ్, ఆనియన్ వేశారు. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నన్ను అడిగితే ఇవే బయట కొన్ని కెఫేస్లో చాలా ఎక్కువ ప్రైస్ పెట్టి కొంటారు. బట్ ఇక్కడ మంచిగా ఫ్రెండ్స్తో రావచ్చు, మంచిగా చిల్ అవ్వచ్చు. కెఫేలో మీరు ఒక ఐటమ్కి పెట్టే డబ్బులతో ఇక్కడ మీకు 2 to 3 ఐటమ్స్ వస్తాయి. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంది కూడా. అదింది, చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి మీకు నైట్ 12:30 వరకు ఓపెన్లో ఉంటుంది. అండ్ మీలో ఎవరైనా ఈ నియర్ బై ఉండి ఇక్కడ ఆల్రెడీ వచ్చి ట్రై చేసిన వాళ్ళు ఉంటే మీకు ఇక్కడ ఏ ఐటమ్ ఇష్టమో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈవెన్ క్రస్ట్ కూడా చాలా స్మూత్గా ఉంది, సాఫ్ట్గా ఉంది. అండ్ వీటి ప్రైజెస్ కూడా చాలా తక్కువ. అండ్ లాస్ట్లో ప్రతి ఐటమ్ ప్రైస్ ఎంత అనేది కూడా చెప్తాను. నెక్స్ట్ బర్గర్ చూస్తున్నారు కదా, మంచిగా చీజ్ అండ్ లోపలున్న ఆ టిక్కీ అండ్ మొత్తం చాలా టెంప్టింగ్గా ఉంది. చాలా బాగుంది. వదలబుద్ధి అయితే బన్ కూడా చూడండి ఎంత స్మూత్గా ఉందో, సాఫ్ట్గా ఉంది బన్ కూడా. సో మనకి ఇచ్చిన 4 ఐటమ్స్ ఏదైతే శాండ్విచ్ అండ్ చీజ్ నగెట్స్, బర్గర్ అండ్ పిజ్జా 4 చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ప్రైజెస్ తెలుసుకుంటే మీరు నిజంగానే షాక్ అవుతారు. ప్రైజెస్ మాత్రం లాస్ట్లో చెప్తాను. అండ్ నెక్స్ట్ డ్రింక్స్ కోల్డ్ కాఫీ. ప్రజెంటేషన్ చూడండి ఎంత బాగుందో, మంచిగా టెంప్టింగ్గా. నైస్. ఇది నార్మల్గా మీరు బయట తాగే రెగ్యులర్ కోల్డ్ కాఫీ లాగైతే కాదు. జనరల్గా మనకి బయట ఇచ్చిన కోల్డ్ కాఫీస్ ఏంటంటే మిల్క్తో తయారు చేస్తారు. బట్ ఈ కోల్డ్ కాఫీ మాత్రం ఐస్ క్రీమ్తో తయారు చేశారు. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. సో నెక్స్ట్ బ్లూ కొరాకో. అండ్ ఇది వచ్చేసి మొయిటో. వావ్, మంచిగా పైన సబ్జా గింజలు కూడా వేస్తారు. పుల్లగా సబ్జాలు తగులుతూ
భలే ఉంది. దాన్ని అడిగితే సమ్మర్ డ్రింక్ ఇది, సమ్మర్లో మంచిగా తాగొచ్చు. ఇక్కడ నేను టేస్ట్ చేస్తున్న ప్రతి ఐటమ్ నిజంగానే బాగుంది. అండ్ కంపల్సరీ మీరు కనుక డిఎల్ఎఫ్ నియర్ బై అండ్ ఇక్కడ మీకు విప్రో, మైక్రోసాఫ్ట్ ఇవన్నీ ఉన్నాయి. నేను ఎగ్జాక్ట్ అడ్రస్ నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మంచిగా ఫ్రెండ్స్తో రండి, చిల్ అవ్వండి. ఇక్కడ మీకు లోపల కూర్చోవచ్చు, అట్ ద సేమ్ టైం బయట కూడా కూర్చోవచ్చు. సో మంచిగా ఎంజాయ్ చేస్తూ ఇక్కడ ఫుడ్ ఎంజాయ్ చేయండి. నిజంగా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడికి వచ్చి మీరు కనుక ట్రై చేస్తే ఏం ట్రై చేశారో కూడా మాకు కమెంట్ చేయండి. సో కమింగ్ టు ప్రైజెస్, బ్లూ కొరాకో వచ్చేసి 89 రూపీస్ అండ్ పిజ్జా కూడా 90 రూపీస్ అండ్ చీజ్ నగెట్స్ వచ్చేసి జస్ట్ 110 రూపీస్ అండ్ బర్గర్ కూడా 110 అండ్ శాండ్విచ్ వచ్చేసి 120 రూపీస్. కోల్డ్ కాఫీ కూడా మీకు 110లోనే వస్తుంది. సో సీరియస్లీ ఇక్కడున్న ప్రైజెస్తో మీరు మంచిగా వచ్చి తినచ్చు. అండ్ బయట ఎక్కడెక్కడికో కెఫేకి వెళ్ళి పెట్టిన డబ్బులతో ఇక్కడ మీకు మంచిగా బోల్డ్ ఐటమ్స్ తినచ్చు. సో నన్ను ట్రస్ట్ చేయండి, మంచిగా వచ్చి తినండి. తిని మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కమెంట్ చేయండి. సో చూస్తారు కదా ఈ వీడియో, మళ్ళీ మరొక న్యూ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ బాయ్.